హోలీల్యాండ్ చాలా పెద్ద బ్రాండ్. ఫస్ట్ తీసుకోగానే చాలా ఆనందం అనిపించింది. తర్వాత దీన్ని కనెక్ట్ టెస్ట్ చేస్తే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాయి. ఇప్పుడు దీంతో నేను ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. ఏంటంటే ఎక్కడ అసలు షుగర్లెస్ టీయే దొరకట్లేదు. అసలు ఇక్కడ చాలా టీ షాప్స్ తిరిగాం, అసలు ఎక్కడ దొరకట్లేదు షుగర్లెస్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తం టీ అవుతుంది కింద, బయట వాళ్ళు కింద ఏంటది కింద పట్టుకుంటే మొత్తం టీ ఉంది. అల్లం టీ రూమ్లో ఉండి తలనొప్పి వచ్చి అల్లం టీ తీసుకోవడానికి వచ్చా. రికార్డ్ ఆన్ అయింది కదా. వీడియో ఆన్ చేసామా లేదా అనేది ఇది ఒక డౌట్. ఆన్ చేసిన తర్వాత కూడా ఆన్ చేసామా లేదా అని చిన్నగా మర్చిపోతున్నాం. చాలా బాగా పెడతాడు అల్లం టీ ఇక్కడ. మరి నేను హెడ్ కట్ అవుతుందని కరెక్ట్గానే వస్తున్నాను, నాకైతే ఐడియా లేదు. సరే, ఎలా ఉన్నా చూడండి. నాయిస్ బాగానే వస్తుందా అంటే యాక్చువల్గా నేను టెస్ట్ చేయడానికి వచ్చా. ఇది మైక్, ఇదేం రివ్యూ యూనిట్ కాదు, జస్ట్ ఓన్గా నేను తీసుకున్నాను, కొనుక్కుని దీని గురించి చెప్తున్నా. అదే హోలీల్యాండ్ మైక్ రీసెంట్గానే తీసుకున్నా. ఇంతకుముందు నా ఛానల్లో వ్లాగ్స్ ఉన్నాయి కదా, అవి వాయిస్ అంతగా సరిగ్గా లేవు. అంటే మైక్ పెట్టుకున్నాను కానీ అది ఎలా వాడాలో కరెక్ట్గా అప్పుడు ఐడియా లేక చాలా దారుణం అయిపోయినాయి వ్లాగ్స్ అన్నీ. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వాల్సి వచ్చేది, వాయిస్ ఓవర్. కొన్ని షార్ట్లు ఏమో మాట్లాడిన షార్ట్లు కూడా సరిగ్గా ఈ మాట్లాడిన వాయిస్ అంతా తీసేసి జస్ట్ ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా అలా ఉండకూడదు, ఒక మైక్ తీసుకుందాము, ఇక్కడి నుంచి అయినా వ్లాగ్స్ కంటిన్యూగా చేయాలి. అంటే ఇప్పుడు డైలీ ఒక 5 minutes వీడియో పెట్టినా మనకి చాలా ఒక గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా అదే వస్తుంది. రిటెన్షన్ పోకూడదు ఆడియన్స్తో. మనకి ఆ ర్యాప్ మెయింటైన్ అవ్వాలంటే డైలీ ఏదో ఒక 5 minutes వీడియో కానీ 10 minutes వీడియో కానీ అలా పెడుతూ ఉంటే మనకు ఆ ర్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, మనల్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. హోలీల్యాండ్ చాలా పెద్ద బ్రాండ్. ఇప్పుడు దాకా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా విన్నారు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా. మీకు మైక్ పూర్తిగా చూపించానా? ఈ మైక్ కదలే, దీంట్లో ఉన్న రెండో మైక్ చూపిస్తా. ఇది మైక్ 2, మైక్ 1, మైక్ 2. దీనికి ఒక మ్యాగ్నెట్ ఇస్తాడు బ్యాక్ సైడ్. చాలా గట్టిగా ఉంది మ్యాగ్నెట్. బ్లూ లైట్ వెలిగింది కదా, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో లేనట్టు. ఇది కానీ గ్రీన్లోకి మారితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. అప్పుడు మ్యాక్సిమం మన వాయిస్ వస్తుంది, బయట ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ మ్యాక్సిమం రెడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం నేను ఒక్కన్నా కాబట్టి నాకు ఒక మైక్ చాలు. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి, ఈ బ్లూ లైట్ ఉంది కదా, ఆ బ్లూ లైట్ ఒక బటన్ అనమాట. దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే గ్రీన్లోకి లైట్ ఆన్ అవుతుంది. గ్రీన్లోకి మారిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే, ఫోన్కి కనెక్ట్ చేస్తాం కదా రిసీవర్, దానికి ఎల్లో బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే, సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. 3, దీనికి హోలీల్యాండ్ యాప్ ఉంటుంది. యాప్లో ఒక టాగుల్ బటన్ ఉంటుంది అనమాట, ఆ బటన్ ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ సింగిల్ క్లిక్ ఇస్తాను. ఇప్పుడు దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో లేదు కదా, బయట అన్ని సౌండ్స్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, సింగిల్ క్లిక్ ఇస్తున్నా, ఆన్ అయింది. మ్యాక్సిమం అన్ని సౌండ్స్ క్యాన్సిల్ చేస్తుంది, నా వాయిస్ మీదే ఫోకస్ చేస్తుంది. ఈ హోలీల్యాండ్ మైక్లో ఇది 3 వేరియంట్స్గా ఉంది. అంటే ఈ టైప్ 3 వేరియంట్స్ ఉంది. ఎలాగంటే ఫస్ట్ వన్, అది 4100 కాస్ట్. జస్ట్ ఇక్కడ ఒక వైట్ ప్యానెలే ఉంటుంది, ఇలా ఓపెన్ క్లోజ్ బాక్స్ అయితే రాదు. జస్ట్ ఒక ప్యానెల్ ఉంటుంది, దాంట్లో ఈ రిసీవర్, ఈ 3 ఎలా అయితే ఉన్నాయో ప్లేస్ చేసుకోవడానికి అలా ఉంటుంది. ఆ వైట్ ప్యానెల్కి మనం డైరెక్ట్గా ఛార్జ్ పెట్టుకోవడం అంతే. అది నేను తీసుకోవాలా, ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాడతాం కదా, ఎక్కడ పడితే అక్కడ అవి పడవలే. అంటే దీనికి కూడా మ్యాగ్నెట్టే,
ఇలా కేసు ఉంటేనే ఇష్టం ఏ ప్రోడక్ట్ తీసుకున్నది మంచిది తీసుకుందామని. ఆ ప్రోడక్ట్ 4100 కదా, ఇది 5300 పడింది కాస్ట్. ఇంకో వేరియంట్ ఉంది, అది 8000 దాకా ఉంది. దాంట్లో ఏంటంటే ఇది రిసీవర్ టైప్ సి. ఆ 8000 ప్రోడక్ట్ ఏంటంటే ఐఫోన్ కి రిసీవర్ ఉంటుంది అనమాట. మనకు అది అవసరం లేదు, టైప్ సి వరకు మనకు సరిపోతుంది. ఎందుకంటే మొబైల్ వరకు మనది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి. దీనికి ఒక బ్యాగ్ ఇస్తాడు, బ్యాగ్లో 2 విండ్షీల్డ్స్ ఇస్తాడు. దీనికి విండ్షీల్డ్స్ ఫర్ ఇది బయట నుంచి వచ్చే ఎయిర్ ఇదంతా రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే దీనికి చిన్న క్యాప్ ఇస్తాడు అలాగా. సేమ్ దీన్ని మైక్ పెట్టచ్చు. ఈ మైక్ తీసి చూపిస్తా. ఇది ఎలా ఉంటుంది, ఫర్ యాడ్ చేస్తే దీనికి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను వాడుతున్న మైక్ పెడతా. ఓకేనా? అంటే ఏం లేదు, దీని మీద డైరెక్ట్ గా గాలి సౌండ్ వచ్చింది అనుకో, అది రెడ్యూస్ చేస్తుంది, దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు దీంతో నేను ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా. టీ చల్లారిపోతుంది కదా, చల్లారిపోయిన టీ. ఫస్ట్ తీసుకోగానే చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి మైక్ కొనుక్కున్నాము, ఇంకా వ్లాగ్స్ చేయొచ్చు. ఇప్పుడు దాకా వ్లాగ్స్ చేయలేదు, సో ఈ మైక్ వచ్చిన తర్వాత వ్లాగ్స్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలి. డైలీ ఒక 5 minutes వీడియోని పెట్టాలి. తర్వాత దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాయి. నచ్చల. ఏంటి 5000 పెట్టుకున్నాం, మళ్ళీ ఒక బ్రాండెడ్ మైక్, చిన్న మైకులు కూడా కాదు, 500-600 మైకులు కూడా కాదు, బ్రాండెడ్ మైక్ తీసుకున్నాం. ఇది కొనుక్కునే ముందు యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసాను. అందరూ ఏది 4100 కాస్ట్ అని చూసాం, అది ఎక్కువ రివ్యూస్ వచ్చాయి. ఈ కేసీ తక్కువ అన్నమాట. వాళ్ళు అసలు జస్ట్ ఇలా కనెక్ట్ చేసి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాయిస్ లేకుండా వాళ్ళ వాయిస్ క్లారిటీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. తర్వాత వాళ్ళు ట్రాఫిక్లోకి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే వాళ్ళ జస్ట్ మనం మాట్లాడే మాటలు మాత్రమే చాలా బాగా రిసీవ్ చేసుకుంది. బయట ట్రాఫిక్ సౌండ్స్ ఇవన్నీ చాలా క్యాన్సిల్ చేసింది అనమాట. కొద్దిగా వెయిట్ చేసి ఇలాంటివి తీసుకుందామని చెప్పి వెయిట్ చేసి తీసుకున్న తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. వచ్చింది కనెక్ట్ చేసా, మొత్తం మాట్లాడుతుంటే ఇంకా దాని ఇష్టం వాయిస్తో పాటు చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం తీసుకుంటుంది. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషనే నా వాయిస్ ఎంత బాగా వినపడుతుందో అంత బాగా బయట సౌండ్ కూడా వినపడుతుంది. ఇలా కాదు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే అప్పుడు నా మాట మాత్రమే బాగా వస్తుంది అనుకున్నా. ఆన్ చేసిన తర్వాత సేమ్ అవి రికార్డ్ చేశాను క్లిప్స్, అవి కూడా మీకు ఇప్పుడు పెడతాను. చుట్టూ ఎంత నాయిస్ని ఇది క్యాప్చర్ చేస్తుందో మీకు క్లారిటీగా తెలుస్తుంది. గ్రీన్లోకి మారింది కదా, సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ నేను నా కాలర్ పొజిషన్లో పెట్టాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది ఓకేనా. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో వాయిస్ అడ్జస్ట్మెంట్ లెవెల్ ఒకటి, ఈక్వలైజర్ ఒకటి, స్టెబిలైజర్ ఇంకోటి ఏదో ఉంది, అన్నీ ఆన్ చేశాను. వాయిస్ అడ్జస్ట్మెంట్ లెవెల్ 6లో ఉంది. తర్వాత అక్కడ మనకి రీడింగ్ చూపిస్తుంది అనమాట. యాప్లో మన ఫ్రీక్వెన్సీ ఎంతవరకు వెళ్తుంది అనేది రీడింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈక్వలైజర్ లో, మీడియం, బ్రైట్ అని 3 మోడ్స్ ఉంటాయి అనమాట. నేనేం చేస్తున్నా, అన్నీ చెక్ చేస్తున్నా ఎక్సెప్ట్ 1. అది ఏం చెక్ చేయలేదో తర్వాత చెప్తాను. రికార్డ్ చేస్తున్నా వీడియో, మళ్ళీ వింటున్నాను. నా మాటతో పాటు బయట నాయిసెస్ అన్నీ వస్తున్నాయి. నాకు చిరాకు వచ్చేస్తుంది, ఏంటి రాంగ్ ప్రోడక్ట్ ఏమైనా వచ్చిందా నాకు అని చూస్తాను. ఎలాగో 10 days రీప్లేస్మెంట్ ఉంది కదా, సో ఇది ఇచ్చేద్దాం. నేను అప్పటికే ఆర్డర్ పెట్టి నా దగ్గరికి వచ్చి 4 days అయ్యింది. తర్వాత దీన్ని రివ్యూ చేయడం అయితే నాకు కుదరలేదు. తర్వాత చూస్తే మీకు ఉంది June 14th వరకు ఉంది డేట్. సో రిటర్న్
ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాడు, మా దగ్గర అయితే ఇంకొక ప్రోడక్ట్ లేదు మీకు రీప్లేస్ చేయడానికి, సో మరి ఇంకా మీ ఇష్టం అన్నట్టు అక్కడ ఆప్షన్ చూపించాడు అనమాట. నేనేమో అదేంటి మనకి రీప్లేస్మెంట్ అన్నారు కదా, ఇంకొక ప్రోడక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి కస్టమర్ కేర్కి కాల్ చేశాను. కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు అన్నారు అదైతే చాలా బ్రాండెడ్ మైక్, చాలా బాగా వర్క్ అవుతుంది, మరి మీకు ఎందుకని అలా వర్క్ అవుతుందో నాకైతే తెలియదు, రీప్లేస్మెంట్ కూడా మా దగ్గర ఐటమ్ లేదు, రిఫండ్ ఇచ్చేయమంటారా, ప్రోడక్ట్ రిటర్న్ చేసేస్తారా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయమంటారా అన్నారు. డిఫెక్ట్ ప్రోడక్ట్ ఏదో నాకు వచ్చింది, ఇంకా మరి నేను ఏం చేయను, రీప్లేస్మెంట్ కూడా ఆప్షన్ లేదంటున్నారు కదా, సరే రిఫండ్ చేసేయండి అని చెప్పాను. అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగారు. ఫస్ట్ మైక్ కనెక్ట్ చేశాను, వాడుతుంటే బయట అంతా నాయిస్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది, ఇది నా మాట కూడా సరిగ్గా వినపడట్లేదు మైక్ కనెక్ట్ చేసినా కానీ. అసలు బ్రాండెడ్ మైక్ అన్నారు, రివ్యూస్ చూస్తేనేమో చాలా బాగా చెప్తున్నారు, మరి నాకు ఎందుకంటే సరే మీరు అన్ని ఆప్షన్స్ చెక్ చేశారని అడిగారు అనమాట. నేను అన్ని చెక్ చేశాను, ఉన్న ఆప్షన్లు అన్నీ కలిగాను, ఏమీ పని అవ్వలేదు. సో నాకు ఏదో డిఫెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చారు, సో దీన్ని రిటర్న్ తీసేసుకొని నాకు రీఫండ్ ఇచ్చేయండి అని చెప్పాను, కానీ ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారనమాట. సో వాళ్ళు నాకు ఒక 2 డేస్కి రిటర్న్ ఐటమ్ పెట్టారు. తర్వాత సరే ఎలాగో ఇచ్చేస్తున్నాం కదా ఐటమ్, ఇంకొకసారి చెక్ చేద్దాము అని మళ్ళీ యాప్లోకి వెళ్ళాను. యాప్లోకి వెళ్ళి ఈసారి వాయిస్ అడ్జస్ట్మెంట్ లెవెల్, ఇందాక ఒకటి చెక్ చేయలేదన్నాను కదా, అది ఇదే వాయిస్ అడ్జస్ట్మెంట్ లెవెల్ 6 ఉంది కదా, దాన్ని ఒక్కొక్క పాయింట్ లెవెల్ తక్కువ చేసుకుంటూ వచ్చాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది 6లో ఉంటే మన మాటతో పాటు బయట ఉన్న నాయిస్ కూడా చాలా బాగా తీసుకుంటుంది, దాన్ని డిక్రీజ్ చేస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట మన వాయిస్ని ఎలా ఇస్తుంది, బయట నాయిస్ని ఎలా డిక్రీజ్ చేస్తుంది అనేది. ఇప్పుడు ఇదంతా నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉండి విన్నారు కదా, జస్ట్ మళ్ళీ ఒక్కసారి ఆన్ చేస్తా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తా, ఎందుకంటే బయట చాలా సౌండ్ వస్తుంది, అది వినండి మళ్ళీ ఒక్కసారి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నేను రాంగ్గానే వాడుతున్నాను, ఫస్ట్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ లెవెల్ 1 కానీ 2లో కానీ పెట్టి అప్పుడు నేను మాట్లాడుతుంటే అప్పుడు కరెక్ట్గా ఇచ్చిందనమాట నా వాయిస్. అప్పుడు వెంటనే వాళ్ళు అప్రూవ్ చేస్తారా రిటర్న్ అని యాప్లోకి వెళ్ళి చూస్తే ఇంకా అప్రూవ్డ్ అని రాలేదు, వెంటనే నేను క్యాన్సిల్ చేశాను. నేనేమో వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ లెవెల్ ఏమనుకుంటున్నాను, ఆ లెవెల్ 6లోనే ఉండాలి, అప్పుడే మన వాయిస్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను నాయిస్ క్యాన్సిలేషన్, అప్పుడే బాగా తీసుకుంటుంది అని నేను ప్లాన్ చేశాను, కాబట్టి అదంతా రాంగ్. ఇప్పుడు ఎంత లెవెల్ 2లో పెట్టాను, నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2లో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో వినొచ్చు. అండ్ ఇంకొకటి, ఇతను మైక్ రేంజ్ 200 మీటర్స్ అని ఇచ్చాడు, అంటే మన రిసీవర్ నుంచి 200 మీటర్స్ మనం దూరంగా వెళ్ళినా కానీ చాలా వినిపిస్తుంది మంచిగానే, అదేది వాయిస్ ఫ్లక్చువేషన్స్ ఏమి రాకుండా వాయిస్ అంతా చాలా బాగా వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ నేను అది చెక్ చేయడానికి అయితే ఇప్పుడు కుదరదు, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను రికార్డ్ చేయడానికి, ఫోన్ పట్టుకోవడానికి కూడా. ఫ్రెండ్ ఎవరన్నా వస్తే ఫ్రెండ్కి ఇచ్చేసి అప్పుడు నేను దూరంగా వెళ్ళొచ్చు 200 మీటర్స్. మాట అనేది కట్ అవుతుందా లేదా, ఫ్రీక్వెన్సీ ఏం తగ్గకుండా ఫస్ట్ నుంచి అలా ఉందో అలాగే వస్తుందా అనేది మనం మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడైతే కష్టమే నేను ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ చెక్ చేయడానికి. రికార్డ్ చేస్తున్నా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇది జస్ట్ ట్రాఫిక్ సౌండ్స్ మొత్తం సరౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటుందో మాట్లాడండి, అందరూ మాట్లాడండి. ఇది యాక్చువల్గా కొద్దిగా ఏం చేస్తుందంటే, మనం మాట్లాడుతున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో లేకుండానే మనం మాట్లాడుతున్నప్పుడు బయట నాయిసెస్ని కొద్దిగా రెడ్యూస్ చేస్తుంది. ఈవెన్ క్రాస్ చేస్తే మనకు తలకనే కుదిరిపోద్ది, ఎందుకంటే ఈవెన్ రికార్డ్ చేస్తున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను విన్నారు కదా మ్యాక్సిమం, ఇంకా హార్న్ సౌండ్స్ అయితే గట్టిగా ఇంకా రాలా. థ్యాంక్స్ అన్న కరెక్ట్గా అన్నానో లేదో బాగానే ఇచ్చాను హార్న్. ఇప్పుడు ఏం చేస్తా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా, జస్ట్ ఒక క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఎవరన్నా హార్న్ కొట్టినానా, ఎంతవరకు క్యాన్సిల్ చేస్తుందో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా వాయిస్ ఎంతవరకు వినపడుతుంది
ఇది మళ్ళీ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ లెవెల్ 2లోనే ఉంది. ఏం లేదు, ఈ రోడ్డు ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వద్దాం. తర్వాత ఇక్కడ ఫేమస్ టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాపు తర్వాత బ్లాగ్లో యాడ్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక టీ షాప్కి వెళ్ళాను కదా, నెక్స్ట్ ఇంకో టీ షాప్కి వెళ్దాం. నేను మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసా. చెవులు పగులుతాయి. ఇప్పుడు అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, వాల్యూమ్ లెవెల్ 2లో పెట్టేసరికి నా వాయిస్ కూడా కొద్దిగా డౌన్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేస్తా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేసా. ఈ రోడ్లో ట్రాఫిక్ తక్కువ మ్యాక్సిమం. ఇందాక వచ్చిన రోడ్డును ఇప్పుడు వెళ్ళబోయే రోడ్డు, ఈ రెండు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నా. ఇది విండ్షీల్డ్ పెట్టలేదు, సో గాలి ఇవన్నీ మరి ఎంతవరకు క్యాన్సిల్ చేసింది, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. తర్వాత రికార్డ్ చేస్తున్నాం కదా. ఇదే ఒక 5 minutes వీడియో వచ్చింది ట్రాఫిక్లో. అది కట్ చేసి పడేస్తే ఒక 2 minutes వస్తుంది, బాగానే ఉంటుంది. ఒక ఫ్రెండ్ వచ్చిన తర్వాత 200 meter రేడియస్ది టెస్ట్ చేసి అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ టెస్ట్ చేద్దాము. వాళ్ళు మెన్షన్ చేశారు కదా 200 meters రేంజ్ అని. సో ఇప్పుడు 200 meters అంటే చాలా దూరం, ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాం, కానీ కొంతవరకు వెళ్ళి చూపిస్తాను. ప్రజెంట్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది, బ్లూ లైట్ ఆన్లో ఉంది కదా. సో ఇలాగే వెళ్తూ మాట్లాడుతూ వెళ్తాను. ఎంతవరకు ఇది ఫ్లక్చుయేషన్స్ లేకుండా వాయిస్ని రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఈ స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్తే ఒక నియర్లీ 100 meters వస్తుందా, లేకపోతే ఒక 60-70 meters వస్తుందేమో అంతే. సో రిసీవర్ నా వాయిస్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మేబీ అవుట్ ఆఫ్ ది రేంజ్ వెళ్ళినట్టున్నాను. కానీ వీళ్ళేమో 200 meters రేంజ్ అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ అది వర్క్ అవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను వెళ్ళి వచ్చేంత వరకు మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఇది తీసుకోలేదు వాయిస్ని. ఆ స్ట్రీట్ చివరికి వెళ్ళి మళ్ళీ వస్తున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తూనే ఉన్నాను, కానీ అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవ్వట్లేదు. అయినా అంత దూరం వెళ్ళి వ్లాగ్ చేసే సిచ్యువేషన్స్ మనకేం రావు. మ్యాక్సిమం మన కెమెరా దగ్గరే ఉంటాం కాబట్టి విత్ ఇన్ రేంజ్లోనే ఉంటాం. సో మన వాయిస్కి అయితే ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ ఏం రావు. మ్యాక్సిమం ఒక 20 meters వరకు అయితే నో ప్రాబ్లం. ఓవరాల్గా చెప్పాలంటే బెస్ట్ మైక్ తీసుకోవచ్చు. బటన్ ప్రెస్ చేసినా కానీ అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవ్వట్లేదు. బటన్ ప్రెస్ చేస్తున్నాను, చెక్ చేస్తున్నా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుద్దేమో అని, అవ్వట్లేదు. ఇంకా బ్లూ లైట్లోనే ఉంటుంది. 50 meters రేంజ్ అయితేనే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రైసెస్ గురించి చెప్పాలంటే ఏ రోజుకి ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటున్నాయి ప్రైసెస్. సో నేను ఈ వీడియోలో చెప్పిన ప్రైసెస్ని కన్సిడర్ చేయొద్దు, మారిపోతున్నాయి. ఒక్కో షాపింగ్ సైట్లో ఒక్కో రకంగా ఉంటుంది. సో మీరు అది గుర్తుంచుకోండి. చూసారు కదా 200 meters రేంజ్ అయితే నార్మల్గా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు వినిపించవచ్చు, కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే మీరు మాత్రం 50 meters రేంజ్లోనే ఉండాలి. ఓకే, ఇంకా ఇది ఓవరాల్ రివ్యూ. సో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.